ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా గోదావరిపై ప్రెజెంటేషన్ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని ఎద్దేవా చేశారు. బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైందన్నారు. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించటమని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కసబ్తో పోల్స్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు డొంక తిరుగుడు మాటలు మాట్లాడినప్పుడు తప్పు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదెందుకు అంటూ ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయావని, కమిటీ ఎందుకు వేశావని, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచావని ప్రశ్నించారు. కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవటం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కృష్ణాలో 763 టీఎంసీలను అడుగుతుంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్దాలాడావన్నారు హరీష్ రావు. కేసీఆర్ 299కు ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. కొత్తగా 71% వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినావు. ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69% తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం స్పందిస్తే సుప్రీంకి ఎందుకు వెళ్తారు అని అడిగారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50% నిష్పత్తితో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు? 2 అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు? అపెక్స్ లో మీటింగ్ మినిట్స్ పంపిస్తున్నా కళ్ళు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా అని ప్రశ్నించారు. ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావని అడిగారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణను సాధించి ప్రజలకు ఎంత మేలు చేశారో, 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పునః పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు హరీష్ రావు. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడామని అన్నారు. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50 లక్షల ఎకరాల ఆయుకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది అని ప్రశ్నించారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసని, ఇంకా దాని మీద పాలమూరు, రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగమైపోరా అని ప్రశ్నించారు. పాలమూరుకు 90 టీఎంసీలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్, కేసీఆర్ లేనని చెప్పారు. మీరు వచ్చిన 2 ఏళ్లలో 1 నెలలో 1 అనుమతి తెచ్చింది లేదు. డిపిఆర్ వెనక్కి వచ్చేలా చేశారని, ఇది నీ సమర్థత, నీ గొప్పతనం అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.